మతపరముగా జీవించడం మానేయండి. ఎక్కడ ఉండాలో తెలుసా? ఎక్కడ వాక్యము సరిగ్గా ప్రకటించబడి, మీరు మీ విశ్వాసంలో పురికొల్పించబడి, సవాలు చేయబడి ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారో ఆ సంఘంలో నాటబడి ఉండాలి. ఏదో తల్లి సంఘం అని బతకండి. తల్లి సంఘం అనేది ఎక్కడ కూడా వాక్యంలో రాయబడి లేదు. అది తల్లి అయితే తండ్రి సంఘానికి రండి. జోక్ చేయడం నేను నిజంగా చెప్తున్నా. మీరు దీవించబడాలంటే ఈ మతము ద్వారా బంధించబడకండి. అయ్యా ఎల్లక తప్పదండి, వారు చనిపోయినప్పుడు వారు ఎక్కడ పాతి పడితే ఏమైంది? లేస్తున్నావు కదా నువ్వు, ఎలాగా? ఆ నమ్మకం ఉందా లేస్తావని? ప్రభు వచ్చినప్పుడు లేస్తాడా లేవా? లేస్తామని నీ శరీరం ఏమైతే నీకెందుకు? ఎంతమంది దేవుని భక్తులు సముద్రంలో చనిపోయారు, వారందరూ లేస్తారు. క్రైస్తవులు ఆల్ సోల్స్ డే అని ఎవరు పెట్టారో ఇది, November 2 ఆల్ సోల్ అందరూ ఆ రోజు సండే చర్చ్ మానేసి అక్కడ వెళ్తారు, శ్మశానానికి వెళ్తారు. అక్కడ ఏముందండి? ఏముంది అక్కడ? ఇప్పటికీ అది బూడిదైపోయి ఉంటుంది, ఎముకలు కూడా మట్టి అయిపోయి ఉంటాయి. ఏం చూడడానికి వెళ్తున్నారు అక్కడ? వారు అక్కడ యేసు ప్రభు దగ్గర తిరిగి జన్మించిన వారైతే ప్రభు దగ్గర ఆనందిస్తారు. నువ్వేమో శ్మశానానికి వెళ్తున్నావు. ఎంత బుద్ధిహీనత! అది మతం అండి. అది మర్చిపోమంటం లేదు ఆ జనులని. దేవా నీకు స్తోత్రం, మీరు ప్రేమించిన వ్యక్తులు మరణించి దేవునిలో ఉన్నారు, హల్లెలూయా, వాడిని నేను కలుస్తాను ఆశతో, ఆ నిరీక్షణతో బ్రతుకుతాం అంతే తప్ప ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోతే ఏమీ ఉండదు. కాబట్టి ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా సవాలు చేయబడి, ఆత్మీయంగా పురికొల్పించబడి, ఆత్మీయంగా ప్రేరేపించబడే సంఘానికి వెళ్ళి అటువంటి దైవజనుల యొక్క సేవకుల యొక్క ప్రకటించే వాక్యం వినండి, బలపరచబడండి.